ప్రభునంతులారా, దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 144వ కీర్తన చూద్దాం. 144వ కీర్తన 3వ వచనం చదువుదాం. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. ప్రభునంతులారా, ఇక్కడ దావీదు గారు దేవుని యొక్క మంచితనాన్ని గూర్చి, దేవుని యొక్క గొప్ప సుగుణాలను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, నరుడు అల్పుడు, దేవునితో నరుని పోల్చినప్పుడు చాలా అల్పుడు. అందుకనే యాకోబు ఆయన గూర్చి రాయబడిన మాట ఏమిటంటే, పురుగు వంటి యాకోబు అని రాస్తాడు. ఎలాంటి వాడంట? పురుగు లాంటి వాడు. అలాగే దావీదు గారు కూడా ఒకప్పుడు ఏమంటాడంటే, నాదేముందయ్యా, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, మిన్నల్లి వంటి వాడను అని అంటాడు. అంటే అల్పులం మనం. అలాగే పేతురు దేవుని వాక్యాన్ని చెబుతూ మానవ జీవితాన్ని దేనికి పోల్చాడంటే, నరుని యొక్క ఆయువు గడ్డి పువ్వు లాంటిది అని పోల్చాడు. అంటే ఏదో అల్పమైన జీవితం. ఇలాగూ ఒక మనుష్యుని భక్తులైన వారు రకరకాలుగా పోల్చి చెబుతూ వచ్చారు. ఇది అల్పమైన జీవితం. అయితే ఈ అల్పమైన జీవితంలో మనం ఒక శ్రేష్టమైన పనిని చేయాలి, ఒక మంచి పనిని చేయాలి. ఈ అల్పమైన జీవితంలో మంచి పనిని చెయ్యాలి అనంటే, మన జీవితంలో మంచి దేవునిని మనం కలిగి ఉండాలి. ఏ దేవుని కలిగి ఉండాలండి? మంచి దేవునిని మనం కలిగి ఉండాలి. మనం ఒక కోరస్ పడతాం, మంచి దేవుడు మంచి దేవుడు. పాడండి అది. మంచి దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు దేవుడు నాకు. మంచి దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు దేవుడు నీకు. మంచి దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు దేవుడు మనకు. ప్రియరా, నీ జీవితంలో ఒక మంచి పని జరగాలి, ఒక శ్రేష్టమైన పని జరగాలి అనంటే, ఈ మంచి దేవునిని నీవు కలిగి ఉండాలి. ఈ మంచి దేవుడు నీకు ఎలాగూ దొరుకుతాడు అనంటే, ఆయనను నీవు నీ జీవితంలోనికి ఆహ్వానం చేసుకోవాలి. చూడండి, మనము దేవుడు నా జీవితంలో ప్రథమ స్థానమై ఉన్నాడు అనేది మనం గ్రహించుకొని
దేవునిని మనము తెలుసుకోవాలి. మనము రేపటి దినము ఎన్నికల్లో పోలింగ్లోనికి పాల్గొనబోతా ఉన్నాం. ఉదయం 7 గంటలకు మనలో ప్రతి ఒక్కరము వెళ్ళి ఓటు వేసి వస్తాం. ఈ ఓటు ఎందుకు వేస్తున్నామంటే, ఒక నాయకుని, మనలను పరిపాలించడానికి ఒక నాయకుని ఎన్నుకుంటున్నాం. మనం వేసే ఓటును బట్టి ఒక నాయకుడు ఎన్నుకోబోతున్నాం. రాష్ట్రమంతా కలిపి, దేశమంతా కలిపి, మా రాష్ట్రాన్ని పరిపాలించండి, మా దేశాన్ని పరిపాలించండి అని ఒక నాయకుడికి మనం ఓటు వేస్తాం. దానినే ఎన్నికలు అని అంటాం. అయితే పిల్లరా, ఈ ఎన్నిక లేక నువ్వు వేసే ఓటు ఒక 5 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. తర్వాత నాయకులు మరలా మారుతూ ఉంటారు, మరలా ప్రభుత్వం మారిపోతుంది, రాష్ట్రము, దేశము మారిపోతూ ఉంటుంది. ఈ మార్పులు అనేవి నిరంతరం వస్తూ ఉంటాయి. అలాగే మనం రేపు వేయబోయే ఓటు మొదటిది కాదు. ఆల్రెడీ ఓటు హక్కు వచ్చిన దగ్గర నుండి చాలామందికి ఓట్లు వేసావు నువ్వు. కానీ ఆ ఓట్లు వేసిన వాళ్ళందరూ ఉన్నారా? లేరు. చాలామంది చచ్చిపోయారు. నాయకులైన వారే. మనం ఎవరికైతే ఓటేసామో ఆ నాయకులే వాళ్ళల్లో కొంతమంది చనిపోయి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అనగా ప్రియరా, ఓటు అనేది ప్రాముఖ్యమైనదే, కానీ అది కొంతకాలము, కొంత గడువు వరకే నీకది పనిచేస్తుంది. కొంతకాలమే. కానీ మన జీవితంలో దేవునిని నీ జీవితంలో మొదటగా పెట్టుకుంటే, దేవునిని నీవు ఎన్నుకుంటే, ఒక నాయకుడిని ఎలాగ ఎన్నుకుంటున్నామో అలాగే నీ జీవితంలో నీవు దేవునిని ఎన్నుకోవాలి. దేవునిని మొదటగా పెట్టుకోవాలి. దేవునిని నీ పైన ఉంచుకోవాలి. నీవు చెప్పకుండా నేను ఏది చేయను ప్రభువా అని దేవునితో నీవు చెప్పాలి. ఓటు వేసి నాయకుడిని ఎన్నుకొని ఆ తరువాత ఆ నాయకుడు మారిపోతాడు. కానీ దేవునిని ఎన్నుకుంటే నీ జీవితంలో శాశ్వతమైన దేవుడు, నీ జీవితాంతము నీతో ఉండే దేవుడు, నీ జీవితాంతము నిన్ను నడిపించే దేవుడు, నిన్ను ఈ లోకంలో నడిపించడమే కాదు, నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళే దేవుడు, పరలోకములో శాశ్వతము తండ్రి అయిన దేవునితో కూర్చోబెట్టుకునే దేవుడు. పిల్లరా, నీవు ఓటు వేసి గెలిపించే నాయకుడు నిన్ను ప్రక్కనే ఎన్నడూ కూర్చోబెట్టుకోడు. కానీ దేవుని నువ్వు ఎన్నుకొని నీ రక్షకుడుగాను, నీ నాయకుడుగాను,
నీ ఆలోచనకర్తగాను, నీ సహకారిగాను, నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని దేవునికి ఇచ్చి నువ్వు ఎన్నుకుంటే ఆయన నీకు చేసే మేలు చాలా గొప్పది, చాలా గొప్పది. అలాంటి మేలు దావీదుకు జరిగి ఇక్కడ 3వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే, చదవండి అందరూ. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని మరి ఒక సరి అయిన వ్యక్తిని ఎన్నుకోవాలి. నీ జీవితంలో సరి అయిన నిర్ణయము నీవు తీసుకోవాలి. సోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు బ్రతికుండగానే ఒక సరి అయిన నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఒక సరి అయిన వ్యక్తిని లేక దేవునిని నువ్వు ఎన్నుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఇలాగూ ఎన్నుకోవటం అనేది మన బాధ్యత. ఈ లోకంలో ఉన్నట్లుగానే రకరకాల పార్టీలు ఉన్నాయి. అలాగే ఈ లోకంలోనే రకరకాల పద్ధతులు ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి. అయితే నువ్వు సరైన మార్గంలోనికి నువ్వు రావాలి, సరి అయిన పద్ధతిలోనికి నువ్వు రావాలి. సరిగ్గా ఏది శ్రేష్టమైనదో దానిని నీవు ఎన్నుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే పిల్లరా, ఒక సమయంలో ప్రజలు ఒక నిర్ణయానికి రావాల్సిన సందర్భం వచ్చింది. అదేమిటో చూద్దామా? 1 రాజుల గ్రంథం తీయండి. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. పిల్లలు గమనించండి, ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, వీరు ఒక ఎన్నిక చేసుకోవాల్సి వచ్చింది, వీరు ఒక సెలక్షన్ చేసుకోవాల్సి వచ్చింది. ఏమిటి ఆ ఎన్నిక అంటే, వీళ్ళు 2 తలంపుల మధ్య ఉన్నారు. ఎన్ని తలంపులండి? 2 తలంపుల మధ్య ఉన్నారు. ఒక తలంపు ఏమిటంటే, బయలు అనే దేవత దేవుడు అని వారు విశ్వసిస్తున్నారు. మరొక తలంపు ఏమిటంటే, యెహోవాయే దేవుడు అని ఏలియా చెబుతూ ఉన్నాడు. 2 తలంపులు. బయలు అనే పేరు లోకానికి గుర్తుగా ఉన్నది. ఏలియా దేవుడు అనే పేరు దైవత్వానికి గుర్తుగా ఉన్నది. ఒకటి లోకమైతే మరొకటి దైవత్వము. మనం ఏదైనా ఒక పనిని చేయబోయేటప్పుడు 2 ఎదురవుతాయి మనకు.
ఒక మంచికి పోతే ఒక కీడు జరిగిందంటారు చూడండి. మంచికి పోతే కీడు ఎదురవుతుంది, దేవుని కోసం పోతే లోకం ఎదురవుతుంది. కానీ నీవు సరైన ఎంపిక చేసుకోవాలి, నీ జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. సహోదరుడా, సహోదరి, మనము జరిగే ఎన్నికల్లో మనం వేసే ఓటు 5 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది. కానీ ఈ దేవునిని నువ్వు ఎన్నిక చేసుకొని దేవుని మీద నువ్వు ఆధారపడితే అది నీ జీవితాంతం ఉపయోగపడుతుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి యేసయ్యకు. జీవితాంతం ఉపయోగపడుతుంది. మనం పాట పాడతాం చూడండి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. మనం ఎలాగుండాలి అనంటే దేవుని చేతిలో చేయి పెట్టేవారముగా మనం ఉండాలి. నీవే నా దేవుడవు, ఇదే నా ఎన్నిక, నీవే నా ఆధారము, నీవే నా సర్వస్వము, నీ మీద ఆధారపడుతున్నాను. ఈ లోకములో బ్రతికినంత కాలము నీవే, ఆ తరువాత పరలోకానికి నడిపించేది మీరే. ఈ ఎన్నిక నువ్వు చేసుకుంటున్నావా? ప్రియరా, మన భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు కానివ్వండి, రాష్ట్రపతులు కానివ్వండి, మన దేశ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు కానివ్వండి, గవర్నర్లు కానివ్వండి, చనిపోయిన వాళ్ళందరూ నరకములో దయ్యాలై కాలుతున్నారు. తెలుసా మీకు అది? నరకంలోకి వెళ్ళారండి వాళ్ళు. కానీ దేవునిని తెలుసుకొని ఉంటే, దేవుని చేతిలో నీ చెయ్యి వేస్తే నువ్వు సరైన సెలక్షన్ చేసుకోవాలి. లోకంలో నిత్య నరకం అనేది ఒకటి ఉన్నది, దానిని తప్పుకోవాలి అన్న సంగతి ఆలోచించకుండా, ఆ నిర్ణయం తీసుకోకుండా నీ జీవితాన్ని గడిపితే నీవు సరైన సెలక్షన్ చేసుకోవట్లేదని అర్థము. అందుకనే ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఏంటండి అది? తడబడటం. తడబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏం మాట్లాడాలో తెలియక అటు ఇటు మాట్లాడతారు. అది తడబడటం అంటే. ఏం చెయ్యాలో చేతగాక అటు ఇటు చేస్తూ ఉంటారు. తడబడటం. ఏ నిర్ణయానికి రావాలో తెలియక కాసేపు అటు అంటారు, కాసేపు ఇటు అంటారు. తడబడటం. ఎన్నాళ్ళు తడబడతారు మీరు? కాసేపు లోకం అంటున్నారు, కాసేపు ప్రార్థన అంటున్నారు, కాసేపు లోక స్నేహం అంటున్నారు, కాసేపు దేవుని ప్రార్థన అంటున్నారు. ఎన్నాళ్ళు తడబడతారు మీరు ఇలా? 2 తలంపుల మధ్య ఎంతకాలం తడబడతారు? అందుకనే ఏలియా అంటున్నాడు, ఒక నిర్ణయానికి రండి. మీరు ఒక నిర్ణయానికి రండి.
సోదరుడా సోదరి, మన జీవితంలో ఓటు అనేది ఉంది ఒకటి. దానిని రేపు ఓటును వినియోగించుకోబోతున్నారు. రేపు ఓటేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసినట్లేక ఆ తర్వాత రిజల్ట్ అనేది అది దేవుని చేతిలో ఉన్నది. అలాగే ఈ దేవుని విషయంలో నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. అపొస్తలుడైన పౌలు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. అంటే నేను ఈ లోకంలో బ్రతుకుతున్నాను, ఆ బ్రతికేదేదో నేను దేవుని కోసం బ్రతుకుతాను. ఇంతకాలము లోకం కోసం బ్రతికాను, ఇంతకాలము రాజకీయాల కోసం బ్రతికాను, ఇంతకాలము సంఘాన్ని హింసించే దుర్మార్గపు పనుల కొరకు నేను బ్రతికాను, ఇంతకాలము లోక సంబంధమైన వాటి కొరకు నేను బ్రతికాను. కానీ ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చా. నేను నా దేవునికి ఓటు వేశాను. ఇక నేను